బెట్టింగ్ యాప్స్ ఈడీ ఎంట్రీ ప్రమోట్ చేసిన 11 మందిపై ఫోకస్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసేటువంటి ఛాన్స్ ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి అంటూ మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం సాగుతూనే ఉంది. బెట్టింగ్స్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేసారో వారి పైన చర్యలకు పూనుకుంటా ఉన్నారు. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్స్ కు 10 ఏళ్ల జైలు శిక్ష అంటూ కూడా చూస్తా ఉన్నాం. బెట్టింగ్ యాప్స్ ఈడీ ఎంట్రీ సెలబ్రిటీలకు చెల్లింపులపై ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసే ఛాన్స్ ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి అంటూ చూస్తున్నాం. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కేసులు నమోదైనటువంటి 11 మంది సెలబ్రిటీలపై ఈడీ అధికారులు విచారణ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించినటువంటి ప్రాథమిక ప్రక్రియ చేస్తున్నట్లు అధికారులు సమాచారం ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు తమ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సెలబ్రిటీ చెల్లించిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. సో మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలపై అధికారులు విచారణ చేపట్టారు. సో ఇక్కడ మనం బెట్టింగ్ యాప్స్ గురించి రెగ్యులర్ గా చాలా స్టోరీస్ కూడా మనం చేస్తా ఉన్నాం. సో ప్రస్తుతం ఇంకొక ఈ ఈడీ ఎంట్రీ ఏదైతే ఉందో ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్ గా మనం మాట్లాడదాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ముఖ్యంగా మనీ లాండరింగ్, అదేవిధంగా ఫెమా అంటే విదేశీకి సంబంధించినటువంటి కరెన్సీ ఏ విధంగా ఇండియాకు వస్తుందో దానికి సంబంధించినటువంటి ఈ 2 అంశాలపైన ఈడీ కేసు బుక్ చేస్తుంది అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ బెట్టింగ్ యాప్లు అవి ఎక్కడి అంటే మ్యాక్సిమం ఈ బెట్టింగ్ యాప్స్ ఏ కంట్రీస్లలో అంటే మనకు సంబంధించిన కంట్రీలు అయితే కావు. ఇవి కంప్లీట్గా చైనా, హాంకాంగ్, ఇతర కంట్రీలు ఏవైతే ఉంటాయో మేబీ కొన్ని ముస్లిం కంట్రీస్లలో కూడా వీటిని తయారు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఈ కంట్రీకి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఏం చేస్తారంటే కొంతమంది ఇండియాలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకొని వాళ్ళతోటి ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ ఇండియన్ సంబంధించినటువంటి వాళ్ళ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, కోఆర్డినేటర్స్ మేనేజర్స్ సంథింగ్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వీళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమని చెప్పేసి చెప్తారు. ప్రమోట్ చేసినందుకు ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 10 లక్షల వరకు, 1 lakh నుంచి 10 lakhs వరకు ఇస్తారు. అదేవిధంగా ఒకవేళ వాళ్ళ కోడ్ త్రూ బిజినెస్ అయిందంటే వాళ్ళకి గల క్రోర్స్లలోనే పేమెంట్ జరిగింది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లబ్ధి పొందిన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఈడీ ఫోకస్ పెట్టింది. ఎట్లా ఫోకస్ పెట్టింది? ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. ఒక్కసారి ఈడీ కేసు కనుక ఫైల్ అయింది అంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదు. హర్ష సాయి కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, పరేషాన్ భాయ్ సిమ్రాన్ కావచ్చు, మిగతా సెలబ్రిటీలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈడీ కస్టడీలోకి వెళ్తారు. వాళ్ళకి అసలు బెయిల్ దొరికేటువంటి అవకాశమే లేదు. సో ఈ క్రమంలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎవరు అప్రోచ్ అయినరు అనేది మొత్తం ఆరాధిస్తారు. సో ఆరాధించిన తర్వాత ఇప్పుడు ఇండియన్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొరుకుతారు. వాళ్ళ త్రూ ఈ యాప్లు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకు సమాచారం దొరికేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మనీ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటాయి కదా, వాళ్ళకు క్యాష్ రూపంలో ఇచ్చారా లేకపోతే ట్రాన్స్ఫర్ చేశారా, ఈ రెండింటితోటి ఖచ్చితంగా వాళ్ళు దొరికేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ క్యాష్ రూపంలో ఇస్తే మనీ లాండరింగ్ కింద వీళ్ళకు దాదాపు కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించడానికి ఆస్కారం ఉండే అవకాశం ఉంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా. ఆ తర్వాత ఈ నిర్వాహకులు ఎవరుతున్నారో వీళ్ళపైన కూడా ఈడీ కేసు నమోదు. వీళ్ళకి ఎక్కడి డబ్బులు వచ్చాయో ఇవన్నీ కూడా ఆరాధీసి మొత్తానికైతే ఈడీ దీనిపైన కొంత సీరియస్గా ఫోకస్ పెట్టింది అనేది తెలుస్తూ ఉంది. ఇంకా చాలా సీరియస్గా ఫోకస్ పెడితే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే డబ్బు కోసం ఏదైనా గడ్డి తింటామని అనుకుంటే పొరపాటు, దానివల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవైతే కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే సో పెద్ద ఎత్తున ఈడీ ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళ పైన చాలా పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం అంటే తెలుస్తుంది. వాళ్ళ కస్టడీలోకి తీసుకొని వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదని తెలుస్తుంది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ కానిస్టేబుల్ కేసు నమోదు. బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని ఇటీవల ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో 11 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఆయన హబీబ్ నగర్ ప్లేస్ లో పనిచేస్తున్నారు. కేసు నమోదు చేస్తున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్
కేసు నమోదైనటువంటి 11 మంది ఇన్ఫ్లుయెన్సర్కు కఠిన శిక్షలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి కారణంగా ఎవరైనా బెట్టింగ్లు పెట్టి ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో ఆధారాలు దొరికితే వారిపై ఖచ్చితంగా బిఎన్ఎస్ సెక్షన్ 108 కింద అభియోగం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ అభియోగంలో ఆధారాలు నిరూపించబడితే 10 ఏళ్లు జైలు శిక్ష ఖాయమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నటువంటి యూట్యూబర్లు, టీవీ ఆర్టిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్స్లపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఫిర్యాదుకు అనుగుణంగా ఆధారాలు సేకరిస్తున్నామని, ఆధారాలను బట్టి 11 మందికి నోటీసు ఇచ్చి విచారణ చేయడంతో అరెస్టు కూడా చేస్తామని తెలిపారు. చట్టపరంగా ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా పరేషన్ బాయ్స్ ఐడి నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్ అసభ్యంగా, అభ్యంతరకరంగా చిన్నారులతో వీడియోలు చేసి ప్రచారం చేయడం సరికాదన్నారు. అదేవిధంగా వారి సొంత లాభాల కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నటువంటి నిరుద్యోగులు యువతను ఆర్థికంగా నిండా మునిగేలా చేయడం సహించడం నేరమన్నారు. సో ఇక్కడ పరేషన్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడ దొరుకుతలేడు. సో పరారులో ఉన్నాడేమో అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఆయన ఇక్కడ మొన్న నాన్వేషన్ ఎవరైతే అన్వేష్ ప్రపంచ యాత్రికులు ఎవరైతే ఉన్నారో ఆయన వీడియో చేసిండు ఆయన స్కామ్స్ పైన. దాని తర్వాత ఇంకొక వీడియో రిలీజ్ చేసి ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మరి పరారిలో ఉన్నాడా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా కలుగుతున్నాయి. సో అదేవిధంగా వారి సొంత లాభాల కోసం బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చేసి నిరుద్యోగులు యువతను ఆర్థికంగా నిండా మునిగేలా చేయడం సహించడం నేరమన్నారు. ఈ బెట్టింగ్ యాప్ల నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు ఆర్థికంగా ఎంత లాభపడ్డారు, ఎలా డబ్బులు తీసుకున్నారు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తామన్నారు. ఇప్పటికే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలో వెళ్ళినట్టు సమాచారం ఉండగా మిగతా వారు సారీ అని చెబుతూ పాత వీడియోలను డిలీట్ చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలను డిలీట్ చేసిన ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ టూల్స్ ద్వారా వీటన్నిటిని బయటికి తీస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు విచారణకు పిలిచినట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా మంచు లక్ష్మితో పాటు మరికొందరు సినీ హీరోయిన్ల బెట్టింగ్ ప్రమోషన్ సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో నేను అదే అంటా ఉన్నాను, మీరు చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదు, ఎవరైతే ఈ మంచు లక్ష్మి లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా సీరియస్గా కేసులు పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలా పెట్టకుండా కేవలం చిన్న ఆర్టిస్టుల పైన పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ పైన నమ్మకం పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో దీనిపైన సజ్జనార్ గారు చాలా సీరియస్గా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఎందుకు అంటే ఇందులో చాలా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనిలో చాలా రకాలుగా మనం మంచు లక్ష్మి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఐపీఎల్ బెట్టింగ్ ప్రమోషన్ జరుగుతున్న డ్రీమ్11 యాప్ కావచ్చు, మిగతా బెట్టింగ్ యాప్లు ఏవైతున్నాయో వాటిపైన కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఇక్కడ దీనిలో వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికైతే కేసు నమోదు చేసింది. దానికి సంబంధించి ఎవరైతే వీళ్ళు యాప్లు ప్రమోట్ చేయడం వల్ల ఎవరైతే చనిపోయారో దానివల్ల వాళ్ళకు 10 ఏళ్ళు జైలు శిక్ష అనేది 10 years జైలు శిక్ష అని చెప్పేసి అంటా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వైపు మనం చూసినట్లయితే 10 ఏళ్ళు కాదు, ఈడీ ఎంటర్ అయ్యి కనుక ఈ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి కనుక లేకపోతే మనీ లాండరింగ్ కింద కనుక బుక్ అయితే వాళ్ళకి ఇంకొక 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా భారీగా ఇరుక్కుపోయేటువంటి అవకాశం అయితే ఉంది అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఇప్పటికైనా ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు కానీ లేదంటే మన పరేషన్ బాయ్ సిమ్రాన్ కానీ హర్ష సాయి కానీ మిగతా ఆర్టిస్టులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా భారీగా బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది.